ముగ్గురు కన్యలు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల నెగ్గుతుందని తోస్తుంది. నీలాగే పూర్వం సింహకేతుడు కొడుకు విజయుడు తాను పూనిన పని సాధించి రాజ్యం కూడా సంపాదించుకున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం విదేహ అన్న చిన్న రాజ్యాన్ని సింహకేతుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు ప్రతాపుడు, ఉల్లాసుడు, విజయుడు అని ముగ్గురు కొడుకులు. తండ్రికి వాళ్ళపైన చాలా ప్రేమ. సింహకేతుడికి పరిపాలనపై ఆసక్తి లేదు. అందుచేత తన కొడుకులు యుక్త వయసు రాగానే ఆయన తన పెద్ద కొడుకు ప్రతాపుణ్ణి పిలిచి, నాయనా, నీకు పట్టాభిషేకం చేస్తాను. ఇక నుంచి ఈ రాజ్యభారాన్ని నువ్వే మొయ్యి అన్నాడు. ప్రతాపుడందుకు ఒప్పుకోక, నాన్నగారు, మీకు రాజ్యపాలన ఇష్టం లేకుంటే రాజ్యాన్ని 3 భాగాలు చేసి మా ముగ్గురికి ఇవ్వండి. అంతేగాని కిరీటం నా నెత్తినే పెట్టవద్దు అన్నాడు. అయితే రాజ్యాన్ని ముక్కలు చేయటానికి నగర పెద్దలెవరూ ఒప్పుకోలేదు. వారంతా రాజ్యసభ జరిపించి కర్తవ్యం గురించి చర్చించారు. చర్చ కొంతసేపు జరిగిన మీదట పెద్దల్లో కల్లా ఉద్దుడు లేచి, నేను చెప్పినట్లు చేసినట్లయితే ఈ సమస్య తీరిపోతుంది. ముగ్గురు రాజకుమారులను 3 విలువగల వస్తువులను సాధించుకు రమ్మని దేశాల మీద పంపుదాం. ముగ్గురులో ఎవరు హెచ్చు విలువగల దాన్ని సాధించుకు వస్తే అతనికే పట్టం కడదాం అన్నాడు. ఈ ఆలోచనకు పెద్దలు సమ్మతించారు. రాజకుమారులు కూడా ఈ సూచనను ఆమోదించారు. ఆ రోజు వారు దేశాటనకు బయలుదేరారు. ఆ రాత్రి వారు ఒక అరణ్యంలో చిక్కుకుపోయారు. చేసేది లేక వాళ్ళు ఏ చెట్టు కిందనో ఆకులు పరిచి పక్కలు తయారు చేసుకొని వాటి మీద ఆ రాత్రి నిద్రపోవడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో అక్కడికి ఒక ముని వచ్చి, నాయనలారా, మీరిక్కడ పడుకోవడం అంత క్షేమం కాదు. దగ్గరలోనే నా కుటీరం ఉన్నది. మీరక్కడికి వచ్చి విశ్రమించండి అన్నాడు. వాళ్ళు మునీశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుకొని ఆయన వెంట ఆయన ఉండే కుటీరానికి వెళ్ళి అక్కడ ఆయన వారి కోసం ఏర్పాటు చేసిన జింక చర్మం మీద పడుకొని సుఖంగా నిద్రపోయారు. మర్నాడు తెల్లవారి లేచేసరికి వారికి కుటీరం గోడ మీద 3 కన్యల చిత్తరువులు కనిపించాయి. ఆ కన్యలు ఎంతో అందంగా ఉన్నారు. అయితే వారు ధరించిన దుస్తులు మాత్రం భేదంగా ఉన్నాయి. ఒకరితో ధరించిన దుస్తులు బంగారం రంగులోను, రెండోది ధరించిన దుస్తులు వెండి రంగులోను, మూడోది ధరించిన దుస్తులు ఇనుము రంగులోనూ ఉన్నాయి. ఆ చిత్తరువులను చూస్తుంటేనే ముగ్గురు కన్యల మీద మోహం పుట్టుకొచ్చింది. పెద్దవాళ్ళిద్దరూ తాము కోరిన కన్యలు సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే వెతికి పెళ్లాడుతామని బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కానీ 3వ వాడైన విజయుడు, తొందర దేనికి? ఈ కన్యల జాడ మునీశ్వరుడు ద్వారా తెలుసుకుంటే మన పని మరింత తేలికవుతుంది కదా అని చెప్పి వారిని వారించాడు. రాజకుమారుల కన్నా ముందే లేచి అరణ్యంలోకి వెళ్ళిపోయిన మునీశ్వరుడు జాము పొద్దెక్కినాక తన పర్ణశాలకు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చిన సంగతి కూడా గుర్తించక రాజకుమారులు తాము మోహించిన కన్యల చిత్తరువుల కేసి చూస్తున్నారు. తదేకంగా ఆ చిత్తరువులను చూస్తున్నారెందుకు? ఆ కన్యలు లభ్యమయ్యేవాళ్ళు కారు. వారి వద్దకు పోవటం అపాయకరం అన్నాడు మునీశ్వరుడు వాళ్ళతో. స్వామి, ఈ కన్యల కొరకు మేము ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగానే ఉన్నాం. వారెక్కడ ఉండేది మీరు చెప్పండి అన్నారు రాజకుమారులు. చెప్పమంటే చెబుతాను. మీరు వారున్న చోటుకి వెళ్ళవచ్చు, కానీ ప్రాణాలతో తిరిగిరారు అన్నాడు మునీశ్వరుడు. అయినా వాళ్ళు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. అప్పుడు మునీశ్వరుడు ప్రతాపుణ్ణి తన వెంట అవతలికి తీసుకుపోయి, నాయనా, నిన్ను ఆకర్షించిన కన్య బంగారు కన్య. ఆమెను చేరే పద్ధతి చెబుతాను, శ్రద్ధగా విను. నువ్వు ఇప్పుడే బయలుదేరి తిన్నగా పడమటి దిక్కుగా వెళ్ళు. సూర్యాస్తమయం వేళకు నీకు ఒక సెలయేరు తగులుతుంది. దాని ప్రవాహం వెంబడే వెళితే ఒక చిన్న వంతెన వస్తుంది. అక్కడ ఉండే పొదును రాయి తీసుకొని దానితో నీ అరిచేయి కోసుకొని నీ రక్తం 3 బొట్లు సెలయేటి ప్రవాహంలో రాల్చి బంగారు కన్య వద్దకు వెళ్లే దారి తెరుచుకోవాలి అను. వెంటనే నీకు బంగారు మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లు ఎక్కి వెళితే నీకు ఒక బంగారు తలుపు, పక్కనే కొయ్యి తలుపు కనిపిస్తాయి. ముందు కొయ్యి తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళి లోపల ఒక బంగారు కూజ ఉంటుంది. దాన్ని తీసుకొని యువతలకు వచ్చి బంగారు తలుపులు తెరిచి లోపలికి వెళ్ళు. అక్కడ నీకు బంగారు కన్య కనిపిస్తుంది. ఆమె మీద జాడీలో ఉండే ద్రవం చల్లు.
అప్పుడు బంగారు కన్యతో పాటు బంగారమే నీకు సిద్ధిస్తుంది. నీకు శుభం కలుగుగాక, వెళ్ళు అన్నాడు. ముని చెప్పినట్లే ప్రతాపుడు పడమటగా బయలుదేరి సూర్యాస్తమయం వేళకు సెలయేరు చేరాడు. సెలయేరు వెంబడి అతను వంతెన ఉన్న చోటుకు చేరుకొని బంగారు కన్య వద్దకు వెళ్లే దారి తెరుచుకోవాలి అన్నాడు. కానీ ఏమీ జరగలేదు. అప్పుడు అతను ముని మాటలు గుర్తు తెచ్చుకొని ఒక రాతితో చెయ్యి కోసుకొని 3 రక్తం బొట్లు సెలయేరులోకి విడిచి ముని చెప్పినట్లు అన్నాడు. వెంటనే బంగారు మెట్లు కనిపించాయి. అతను వేగంగా మెట్లెక్కి పైకి వెళ్ళేసరికి అక్కడ బంగారు తలుపు, కొయ్యి తలుపు కనిపించాయి. ప్రతాపుడు బంగారు కన్యను చూడాలన్న ఆత్రంలో మునీశ్వరుడి మాటలు మరిచిపోయి కొయ్యి తలుపులు పట్టించుకోక బంగారు తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. బంగారు కన్య బంగారు సింహాసనం మీద కూర్చొని ఉండి, రాజకుమారా, నన్ను చెర విడిపించ వచ్చావా? ఆహా, ఎలాంటి శుభదినం! ఇలా వచ్చి నా సరసన కూర్చో అన్నది. ప్రతాపుడు అతి వేగంగా ఆమెను సమీపించాడు. అయితే ఆమె తన చేతిలో ఉన్న బంగారు బెత్తంతో అతన్ని తాకేసరికి బంగారు విగ్రహంగా మారిపోయాడు. అరణ్యంలోని పర్ణశాలలో మునీశ్వరుడు ప్రతాపుడి కోసం వారం రోజులు ఎదురుచూసి నిరాశపడ్డాడు. మిగిలిన 2 రాజకుమారులు తాము మోహించిన కన్యల కోసం బయలుదేరాలని తొందరపడుతుంటే ఆయన వారితో వెళ్ళకండి, ప్రతాపుడు నశించాడు అని చెప్పాడు. కానీ ఉల్లాసుడు ఏమైనా వెళ్ళి తీరాలని పట్టుబట్టాడు. ముని అతన్ని అవతలకు తీసుకుపోయి వెండి కన్యను చేరే మార్గం ఇలా చెప్పాడు. సూటిగా దక్షిణంగా వెళ్ళు. మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఒక కొండ వస్తుంది. ఆ కొండ కింద ఒక జమ్మి చెట్టు ఉంటుంది. ఆ జమ్మి చెట్టుకు ఒక వెండి బెత్తం కట్టి ఉంటుంది. ఆ బెత్తాన్ని తీసుకొని దాని కింద నేలను కొట్టావంటే దారి తెరుచుకుంటుంది. ఆ ద్వారం గుండా వెళితే ఒక వెండి కుటీరము, ఒక వెండి మల్లి పొద కనిపిస్తుంది. ఆ పొద మీద ఒక వెండి పంజరంలో వెండి పక్షి ఉంటుంది. ముందుగా ఆ వెండి పక్షిని తీసుకొని వెండి కుటీరంలోకి ప్రవేశించు. అక్కడ వెండి కన్య సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. వెండి పక్షి ఈక ఒకటి తీసి వెండి కన్య మీదకి విసురు. అప్పుడు ఆమె శక్తులన్నీ పోయి నీకు స్వాధీనం కావటమే కాక వెండి అంతా నీ ఆధీనం అవుతుంది. ఉల్లాసుడు ముని చెప్పిందంతా తనకు గుర్తు ఉంటుందని చెప్పి ఆయన ఆశీర్వాదం పొంది బయలుదేరాడు. సరిగ్గా సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చేసరికి అతను కొండ దగ్గర ఉన్న జమ్మి చెట్టుకు చేరాడు. దానికి వేలాడుతున్న వెండి బెత్తాన్ని ఊడదీసి అతను నేల మీద కొట్టేసరికి సొరంగం ఏర్పడింది. దాని వెంబడి అతను వెండి కుటీరం చేరుకొని అక్కడే ఉన్న వెండి మల్లె పొదను, పంజరాన్ని, పక్షిని గమనించకుండా వెండి కుటీరంలోకి ప్రవేశించాడు. అక్కడ అతనికి వెండి కన్య సింహాసనం మీద కూర్చొని కనిపించి దగ్గరికి రమ్మని ప్రేమగా పిలిచింది. కానీ అతను సమీపంగా రాగానే అతని వెండి బెత్తంతో తాకి వెండి ప్రతిమగా మార్చేసింది. మరో వారం గడిచింది. అరణ్యంలో ముని పర్ణశాలకు ప్రతాపుడు గాని ఉల్లాసుడు గాని తిరిగి రాలేదు. విజయుడు తాను మోహించిన కన్య కోసం బయలుదేరాలని తొందరపడుతున్నాడు. ముని అతన్ని వారిస్తూ, నాయనా, నీ అన్నలిద్దరూ నశించారు. నువ్వు కూడా ఎందుకు అపజయం పొందుతావు? వెళ్ళకు అన్నాడు. స్వామి, నా పేరు విజయుడు, నేను అపజయం పొందను అన్నాడు విజయుడు. నీకు వెళ్ళాలని పట్టుదలగా ఉంటే ఉత్తరంగా వెళ్ళు. సూర్యోదయం అయ్యేసరికి నువ్వు ఒక కందకాన్ని చేరుకుంటావు. అక్కడ నీకు ఒక ఉక్కు కుటీరము, ఒక పూరి గుడిసె కనిపిస్తాయి. మొదట పూరి గుడిసెలోకి వెళ్ళు. అక్కడ నీకొక ఉక్కు ఖడ్గం కనిపిస్తుంది. అది తీసుకున్నాక ఉక్కు కుటీరంలోకి వెళ్ళు. అక్కడ నువ్వు మోహించిన కన్య ఉంటుంది. ఆమెను చూడగానే ఆమె చేతిలో ఉండే కత్తి ఎగరగొట్టు. అప్పుడు ఆమె నీకు వశం అవ్వటమే కాక ఉక్కు కూడా నీకు వశం అవుతుంది. విజయుడిగా తిరుగురా అన్నాడు మునీశ్వరుడు. విజయుడు ఉత్తరంగా బయలుదేరి సూర్యోదయం వేళకు ఒక లోతైన కందకం చేరుకున్నాడు. అక్కడే అతనికి ఉక్కు కుటీరము, పూరి గుడిసె కనిపించాయి. అతను ముందుగా పూరి గుడిసెలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఉక్కు ఖడ్గాన్ని తీసుకొని ఉక్కు కుటీరంలోకి వెళ్ళి సింహాసనం మీద ఉక్కు కన్యను చూశాడు. ఆమె కూడా అతని ప్రేమగా దగ్గరికి పిలిచింది. అతను ఆమెను సమీపిస్తూనే తన ఉక్కు కత్తితో ఆమె చేతిలోని కత్తిని ఒక దెబ్బకు విరిచి కింద పడేశాడు. వెంటనే ఆ కన్య పరిసరాల్లో ఉన్న మాయంతా విచ్చిపోయింది. గుడిసెలు రెండూ మాయమయ్యాయి. ఉక్కు కన్య అతన్ని తన భర్తగా స్వీకరించింది. బంగారు కన్య, వెండి కన్య ఎక్కడుండేది ఉక్కు కన్య ఎరుగును. వారామె అక్కలు ముగ్గురు శాపగ్రస్తులైన వాళ్లే. ఉక్కు కన్య సహాయంతో విజయుడు వారున్న ప్రదేశాలకు వెళ్ళి బంగారు కన్యకు, వెండి కన్యకు శాప విముక్తి కలిగించి అన్నలను తిరిగి బతికించుకున్నాడు.
తర్వాత ముగ్గురు రాజకుమారులు తమ భార్యలతో సహా మునీశ్వరుడి కుటీరానికి వచ్చి ఆయనకు తమ కృతజ్ఞతలు తెలుపుకొని తమ దేశానికి తిరిగి వచ్చారు. తర్వాత ముగ్గురు రాజకుమారులు తమ భార్యలతో సహా మునీశ్వరుడి కుటీరానికి వచ్చి ఆయనకు తమ కృతజ్ఞతలు చెప్పుకొని తమ దేశానికి తిరిగి వచ్చారు. రాజకుమారులు తెచ్చుకున్న కన్యల అద్భుత సౌందర్యం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. రాజు వారందరికీ అమిత వైభవంగా పెళ్లిళ్ళు చేసి రాజ్యార్హత నిర్ణయానికి సభ చేశాడు. రాజు పెద్దలతో, నా కొడుకులు నా కోరికపై వెళ్ళి తమ తమ శక్తులకు తగినట్టుగా అపూర్వమైన వస్తువులు సాధించుకు వచ్చారు. ప్రతాపుడు బంగారం సాధించాడు, ఉల్లాసుడు వెండి సాధించాడు, విజయుడు ఉక్కు సాధించాడు. వీరిలో ఎవరికి పట్టం కట్టాలో నిర్ణయించండి అన్నాడు. పెద్దల మధ్య కొంతసేపు చర్చ జరిగినాక వారిలో ఉద్దుడు లేచి, మహారాజా, విజయుడికి పట్టం కట్టండి అన్నాడు. రాజు అలాగే చేశాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, వెలలేని బంగారము విలువైన వెండి తెచ్చిన ప్రతాప, ఉల్లాసుడులను కాదని ఆ ఉద్దుడు విజయుడికి ఎందుకు పట్టం కట్టమన్నాడు? తన అన్నల విఫలమైన చోట అతను విజయం సాధించాడనా? అతనిలో నిజంగా రాజ్యార్హత ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విజయుడు తన అన్నల విజయానికి సహాయపడ్డాడన్న విషయం పెద్దలు చర్చించినట్లు కనబడలేదు. ఎవరేమి సాధించుకు వచ్చారన్నదే చర్చకు వచ్చింది. రాజకుమారులకు మొదట పెట్టిన పరీక్ష కూడా ఎవరు హెచ్చు విలువగల దాన్ని సాధించుకు వస్తారన్నదే. పెద్దవాడు బంగారము, రెండోవాడు వెండి సాధించాడు. అవి విలువైనవే కానీ దేశానికి వాటి వల్ల ప్రయోజనం చాలా తక్కువ. వాటితో పోలిస్తే ఉక్కు విలువ ఎంతో హెచ్చు. వ్యవసాయ పరికరాలన్నిటికీ ఉక్కు కావాలి. దేశ రక్షణకు ఆయుధాలు తయారు చేయాలంటే ఉక్కు అవసరం. వెండి బంగారాలు వ్యక్తుల విలువ పెంచవచ్చు కానీ దేశం విలువ, రాజ్యం బలము ఉక్కు మీదనే ఆధారపడి ఉన్నాయి. అందుకే విజయుడు రాజ్యార్హుడయ్యాడు. అన్నలతో పోల్చితే అతను రాజ్యార్హుడే. అన్నలు తాము మోహించిన కన్యల కోసం ఆత్రం పడి ముని చెప్పినట్లుగా చెయ్యక అపజయం పొందారు. తమ చేతిలో ఉన్న విజయాన్ని కూడా సాధించుకోలేకపోయారు. ఈ లోపం విజయుల్లో లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.